మన మధ్యన అనేక దేశ విదేశాల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేక మందికి ప్రార్థన చేస్తూ ప్రార్థన యోధురాలుగా నడిపింపబడుతున్న దేవుని బిడ్డ మన మధ్యనున్నది. A woman who is a prayer warrior, praying for all perishing souls for all over the world. Beloved women of God, I warmly welcome in the midst of this place to have some warmly greeting. Let's welcome Sunita Magaru to this dais place. అమ్మగారిని ఆహ్వానిస్తుండగా సునీత అమ్మగారిని మనము చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. కొన్ని గ్రీటింగ్స్ వారు దైవికమైన మాటలతో నడిపిస్తారు. అనేక దేశ విదేశాల వారు ఆమె చేత ప్రార్థన చేయించుకొని ప్రతిఫలాలు జవాబులు పొందుకొని ఉన్నారు. ప్రైజ్ కమ్ హియర్. కొన్ని మాటలు చెప్పు, కొన్ని గ్రీటింగ్స్ మాటలు చెప్పి ప్రేయర్ చెప్పు. స్తోత్రం. మరి దేవుడి అవకాశాలు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. మరి అయ్యగారు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు అయ్యగారికి వారి కుటుంబానికి శాంతి పిల్లలకు కూడా ఆ వందనాలు చేతి వచ్చిన ప్రతి బిడ్డలు. మరి ఈరోజు దేవుడు ఆయన సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే మనం ఈరోజు ఈ నిమిషం ఇక్కడ ఉండలేము మనం. కాబట్టి ఆయన సమయాన్ని జాగ్రత్తగా వాడుకొని మరి చిన్న మాటల ద్వారా దేవుడి బలపరచాలి. మనం వాక్యం సెలవిచ్చిన ప్రకారము ఎక్కడైతే 2-3 నామముల కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను దేవుడు సెలవిచ్చాడు. మరి మనం అందరూ నమ్మాలి ఆయన మన మధ్యలో ఉన్నాడని. అవునా? ఎంతమంది నమ్ముచున్నాము? మరి ఆయన మన మధ్యలో ఉన్నందుకు ఆయనకు మొట్టమొదటిగా మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయనకు మొట్టమొదటిగా వందనాలు చెప్పుకుంటూ మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి దేవుడు మరి వారి కుటుంబాలు ఎంతో మంది రాలేకపోయి ఉంటారు. ఆహ్వానించబడ్డ వాళ్ళు ఎంతో మంది రాలేక ఉన్నారు. మరి వారిని కూడా దేవుడి సమయానికి నడిపించి మరి ఈ రోజు ఎంతో ఆశతో అయ్యగారు నాకు ఎన్నో రోజుల ముందే చెప్పాడు, అమ్మా నా దేవుడు ప్రేరేపించాడు చాలా రోజులు అయ్యాక మరి ఇప్పటి పరిశుద్ధ కూటమిలో మరొకసారి అందరం కలుసుకొని ఆయనలో సమయం గడపాలని ఆశ కలిగి ఉన్నామని అన్నాడు. మరి అప్పుడు అన్నాను నేను, అయ్యగారు నీ చేతిలో నా చేతిలో ఏం లేదు, అది దేవుడి చిత్త దేవుడి కృప కనికరం అయితేనే ముందుకు నడుస్తామని మరి నేను కూడా ఎంతో ప్రార్థన చేసి మరి దేవుడిని మొరపెట్టుకున్నాను. అయ్యా హృదయవాంఛ తీర్చే తండ్రి మీరు, ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రి మీరు అని మరి అయ్యగారి కొరకు వారి కుటుంబానికి కొరకు ప్రార్థన చేసినప్పుడు నిన్నటి నన్ను అయ్యగారు ఇన్వైట్ చేశారు. అమ్మగారు మీరు రండి అంటే అమ్మ తప్పకుండా వస్తాను నేను అన్నాను. మరి ఈ సమయం నాకు ఇస్తాడని నేను అనుకోలేదు. కానీ దేవుడి కృప అయ్యగారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. నేను దేనికి కూడా ప్రిపేర్ కాలేదు ఈరోజు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న శక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు. త్రిత్వం ఎంతమందికి తెలుసు? త్రిత్వం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి నీలో ఉన్న వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని దేవుడితో సమయం గడపడం మొదలు పెడతావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. మరి ఆయన మనలో పని చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయనలో సమయం గడపాలి. ఆయన దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఎలాగైతే మన దశమ భాగాన్ని దేవుడికి ఇస్తామో మరి సమయంలో కూడా మన దశమ భాగాన్ని ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు సమయాన్ని? ఉద్యోగాలకి ఎంతో మంది వెళ్తున్నాము, సమయం గడుపుతున్నాము. కానీ మన సమయాన్ని కూడా మనము దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయన సమయాన్ని నువ్వు దేవుడికి ఇస్తావో నువ్వు నాలో ఎలా ఉంటావు, నేను నీలో ఉంటాను సెలవించాను కదా, అది మనం నమ్మాలి. ఈ లోకంలో మన భార్య, భర్తలు, బిడ్డల్ని, కుటుంబీకులు ఎంతో మందికి మనం నమ్ముతారు. మరి తండ్రిని, సృష్టించిన తండ్రిని ఎంతగా నమ్ముచున్నాం మనం? 10%, 20%, 50%, 100%?
నీ భారనంతా నాపై మోపు అన్నాడు కదా. ఎంత మోపుచున్నాం మనం? బైబిల్లో వాక్యంలో చాలా క్లియర్గా సెలవిచ్చాడు ఏంటంటే మనుషుల సహాయము వ్యర్థం అన్నాడు. ఇట్ ఈస్ హోప్లెస్ టు బిలీవ్ ఇన్ పీపుల్. మనుషులను నమ్మడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే దేవుని ఆశ్రయించడం మేలు. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సహజము అది మనుషులను నమ్మడం. కానీ దేవుని నమ్మితే మాత్రం ఇంకా డౌట్ కానీ అనుమానం, ఎటువంటి అనుమానం కూడా నీ జీవితంలో ఉండదు. మరి దేవుడు ఎంతో ప్రేమామయుడు. ఎన్నిసార్లు నువ్వు తప్పులు చేసినా తిరిగి క్షమించి ఆయన కృప ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు మనం ఈ నిమిషము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, కనికరము, వాత్సల్యత, ప్రేమ. ఆయన మనల్ని నడిపించాడు. ఆయనగారు చెప్పే వాక్యాన్ని కొరకు ఎంతమంది వాక్యాన్ని కొరకు ఆశ కలిగి వచ్చాము, ఎంతమంది స్వస్థత కొరకు వచ్చాము. ఎస్, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. మనది నమ్మాలి. నేను కూడా అదే ప్రార్థన చేసుకుని వచ్చాను. ఆయనగారి వాక్యము నాకు కాదు, నాకు అన్నట్టు ఉండాలి వాక్యం, ఎదుటి వారికి కాదు. మీరందరికీ కూడా వాక్యం, ఆయనగారు చెప్పే వాక్యము నాకు ఇది నాకు వర్తిస్తుందని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ వాక్యాన్ని మనం నమ్మినట్టు. మరి అయ్యగారు కూడా ఎంతో ప్రార్థనలో ఎన్నో గంటలు సమయం గడుపుతున్నాడు. నానా భాషలో వరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. మరి ఆయన వాక్యము ఏది చెప్పినా ఆ వాక్యము ప్రతి ఒక్క జీవితంలో నెరవేరాలి కదా. కాబట్టి మనము ఎక్కువ సమయాన్ని, అయ్యగారి సమయాన్ని తీసుకొని, కానీ ఒకటే చెప్తున్నానంటే దేవుడి పట్ల నమ్మకం, విశ్వాసం. ఎప్పుడైతే ఆయన పట్ల మనం నమ్మకం, విశ్వాసం ఉండదు, ఏది మన జీవితాల్లో పొదువై ఉండదు. ఒకటి, ఎదుటి వారిని ప్రేమించాలి. ఆయన ఆజ్ఞ. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారిని ప్రేమించి వారిని క్షమిస్తావో నీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి. అది నేర్చుకోండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఎలా ఆరాధించాలో మనము ఆత్మతో, సత్యముతో. మీ జీవితాల్లో, మా జీవితాల్లో ఒక సీక్రెట్ ఏంటంటే మీ కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో నెరవేరాలంటే మనం ఒకరినొకరు క్షమించాలి. ఏ పరిస్థితుల్లో అయినా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కేది అవసరం లేదు మనం. కానీ వారిని నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు, నేను క్షమించేసాను అనుకుంటావు, అదే చాలు. మొక్కాలండి, అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవాలి. ఆయన ఏమన్నారు? నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని సెలవించాడు కదా. ఆయన మాటిస్తే మాట తప్పని వాడు కాదు, మనిషి కాదు కదా, దేవుడు. కాబట్టి నువ్వు ఏది అడుగుతున్నావో ఆత్మతో, సత్యముతో నువ్వు అడిగి మనుషుల సహాయం వ్యర్థం అన్నప్పుడు మనుషులను నమ్ముకోవడం కంటే దేవుని ఆశ్రయించడం మేలన్నావు కదండి. కాబట్టి వాక్యంలో ఉన్న ప్రతి వచనము చాలా పవర్ఫుల్ కదా. చాలా రెండంచుల వాడిగల ఖడ్గం అది వాక్యము. కాబట్టి వాక్యం ద్వారా మనం బలపడాలి. మన సమయాన్ని ఎంత దేవుడికి ఇస్తున్నామో గుర్తుంచుకోవాలి. ఉద్యోగాలకు వస్తాము, మరి ఉద్యోగాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఎంతో సమయం మనం గడుపుతాం. మరి దేవుడిలో ఆయన వాక్యాన్ని ఎంతగానో చదువుతున్నాం. మరి దేవుడు నాకు ఆయన కృప ద్వారా చిన్న సాక్ష్యం చెప్తాను నేను. మరి ఈరోజు సాయంత్రం 5ంటికి నేను 23వ నా బైబిల్ కంప్లీట్ చేశాను చదవడం. మరి ఎప్పుడు నేను 3-4 నెలల్లో కంప్లీట్ చేస్తాను. కానీ ఈసారి ఏం చేశానంటే వేరే బైబిల్స్లో నుంచి నేను రెఫర్ చేసి కొంచెం రీసెర్చ్ చేశాను. కాబట్టి నేను కూడా ఒక చిన్న బైబిల్ లాగా ఇన్ని పేజెస్ ఎక్కడెక్కడ ఏంటి నాకు ఏదైనా అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకునేదాన్ని. మరి ఇంకా ChatGPTలో, గూగుల్లో నాకు ఏం అర్థం కాకపోతే అవన్నీ సహాయం తీసుకొని మరి ఈరోజు 5ంటికి 6 నెలలు పట్టింది నాకు బైబిల్ కంప్లీట్ చేయడం. సంవత్సరాన్ని నేను 2 సార్లు కంప్లీట్ చేస్తాను. కానీ ఈరోజు 6 నెలలు 15 రోజులు 23వ బైబిల్ కంప్లీట్ చేయగలను. అది కేవలం నాది కాదు, ఏది కాదు, ఆయన కృప, కనికరం. మరి మనందరం కూడా ఆయన కృపలో, ఆయన కనికరంలో ప్రతి నిమిషము. ఇంకొక సీక్రెట్ మన జీవితాల్లో నెరవేరాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి నిమిషము మనం క్షమాపణ కోరుకోవాలి.
క్షమాపణ ప్రతి నిమిషం. మనకు తెలియకుండానే తప్పులు చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో ఉండగా సాతానుగాడు వాడు విర్రవీగుతున్నాడు. కాబట్టి మనము కళ్ళతో, మాటలతో, చూపుతో, నడకలతో ఏం తప్పు చేస్తున్నాం మనకు తెలియదు. కాబట్టి ప్రతి అడుగులో మనకున్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాడు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి నిమిషం ఆయనకు మొర పెట్టుకొని క్షమాపణ అడుక్కోవాలి. మరి దేవుడు మరి చిన్న మాటల ద్వారా మీ అందరినీ కూడా దేవుడు బలపరిచాడు. మరి ఆయగారు ఇచ్చిన సమయాన్ని కొరకు, శాంతి పిల్లలు ఇచ్చిన సమయాన్ని కొరకు, సంఘస్థులు మీరు ఇచ్చిన సమయాన్ని కొరకు మీకు వందనాలు చెప్పుకుంటూ మరి తిరిగి మీరందరూ కూడా దేవుడిలో ఆయన సమయాన్ని ఎప్పుడైతే మీరు సమయాన్ని గడుపుతారో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. మరి నేను అదే నా జీవితంలో మరి ఈరోజు నాకు 63 ఏళ్ళు, కానీ ఏ అనారోగ్యం మరి ఏది కూడా తట్టదు. ఎందుకంటే నేనేంటంటే ఆయన నమ్ముతాను, ఆయన వాక్యాన్ని నమ్ముతాను. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను అన్నాడు కదా. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను. మరి ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల ఆల్రెడీ ఇచ్చేసాడు. భూమి పుట్టగా ఉంటే నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. ప్రణాళిక నెరవేరింది. మరి ఈ రోజు మీరు ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే ఆయన కృప, ఆయన సమయం, ఆయన ప్రణాళిక. కాబట్టి మరి ఇప్పుడు అందరం కూడా ఆత్మతో, సత్యముతో మరి తలంపులు ఎక్కడ పెట్టుకోకుండా మరి దేవుడు అయ్యగారి ద్వారా బలమైన వాక్యము, మరి ముఖ్యంగా స్వస్థత, విడుదల. మరి నేను ఎంతో ఆలోచించాను. మనం అందరం కూడా ఈరోజు రిక్త హస్తాలతో వెళ్లకుండా బలాన్ని, శక్తిని పొందుకొని, స్వస్థత పొందుకొని, అద్భుత కార్యాలు చూసి సంతోషంగా మీ కుటుంబాల కొరకు మీరందరూ ప్రార్థన చేసుకొని మరి ఆయన పెట్టిన సమయాన్ని, మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని ఆయనకి సమర్పించుకుని కింది మాటలు దేవుడు మన ఆత్మీయ మేలుతారై దీవించుగాక. అయ్యగారు కూడా వందనాలు చప్పట్లు కొట్టి దేవుని వాయిస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరు లేచి నిలబడండి, ఒక్క నిమిషం లేచి నిలబడండి. వాక్యం నిమిత్తము చక్కటి వాక్య అలంకరణతో ఇచ్చినటువంటి మాటను బట్టి సునీతమ్మ గారికి ప్రభు పేరట, సంఘం తరపున, మా కుటుంబం తరపున, నా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం వాక్యం నిమిత్తము. హల్లెలూయా. శకర కోందర కమామ సోకర కోందర కమామ రే బేబే. హల్లెలూయా. పరిశుద్ధ దేవ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రకాందర కమామ సోకర కోందర కమామ శకర కాందరి రి 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 రబర భో సోకర కోందర కమామ శకర కోందరి రి 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 ఓ ర కోందర కమామ ర కోందరి రి శబర భో ర కాందర కమ సోకర కోందరి రి 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 రబర భో ర కోందర కమమ సోకర కోందరి రి 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 ర కాందర 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 కోందర కమ రే బేబీ రే బేబీ రే బేబీ రే బేబీ రే బేబీ. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యోపదేశము ధ్యానిస్తుడిగా తోడుగా ఉండండి. మీ సెలువు చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. మీరు నాలో నుండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా, మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి దయచేసి. దేవాది దేవునికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ, దూర ప్రాంతాల్లో నుంచి నా మాటను మన్నించి వచ్చినటువంటి నా సహోదరులకు, సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్ వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మన అంశము అభిషేకము, అధిక బలము, పవర్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకము, అధిక బలము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము
10వ వచనము మూల వాక్యం తీసుకుందాము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. యెహోవాతో వాదించువారు రాశుల మగుదురు, పర్వతములలో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకము సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయును. చాలు. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును. ఇక్కడ హన్న తన ప్రార్థనకు ప్రతిఫలముగా అనుగ్రహింపబడిన కుమారుడైన సమూయేలును షిలోహు మందిరములో దేవునికి ప్రతిష్ఠించి ఈ మాటలు పలుకుచున్నది. యాజకుడైన ఏలి కుమారులు బహు దుర్మార్గులై దైవ మందిరాన్ని దాని ప్రతిష్ఠితను పాడు చేసి దేవుని నామానికి అవమానము కలిగించి ఉండగా, అట్టి స్థితి నుండి దేవుడు అభిషేకించువాడు అధిక బలము కలిగిన వాడై దైవ కార్యము చేయగలడని ప్రవచించింది. హల్లెలూయా. అన్న ప్రవచించింది. తన కుమారుడు అనగా సమూయేలు ఒక ప్రవక్తగా, యాజకునిగా, న్యాయాధిపతిగా, పరిపాలకునిగా వాడబడి ఉండాలంటే సమూయేలుకు దేవుడు అనుగ్రహించిన అభిషేక బలమే. హల్లెలూయా. విశ్వాసము ద్వారా కలిగేది బలము. విశ్వాసము ద్వారా మనకు కలిగేది ఏంటిది? బలము. అభిషేకం ద్వారా మనకు కలిగేది అధిక బలము. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని అపరిమితమైన విశ్వాసములోకి నడిపించుకోవాలంటే, నీ విశ్వాసాన్ని అపరిమితమైన విశ్వాసములో వెళ్ళాలంటే, నీ విశ్వాసము దానికి కావలసింది అభిషేకము. అందుకే అభిషేకము అధిక బలము. హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 1-2 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చేదని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో ప్రవచించుటకు మొదలు పెట్టిరి. ఇక్కడ ఎఫెసు సంఘానికి పరిశుద్ధాత్మ పరిచయమే లేదు. మీకు పరిశుద్ధాత్మ తెలుసా అంటే పరిశుద్ధాత్మనే మాకు తెలియదు అన్నారు. మరి దేని బాప్టిజం తీసుకున్నారంటే బాప్టిజం ఇచ్చిన యోహాను బాప్టిజం, మారు మనసు తగిన బాప్టిజం అని రాయబడింది. అయితే యేసు నామములో బాప్టిజము
ఇచ్చిన తర్వాత అపోస్తలులు చేతులుంచినప్పుడు వారు దేవుని ఆత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడారు. హల్లెలూయా. వారు ప్రవచించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకం అధిక బలము ఎలా సాధ్యమవుతుందంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నడిపింపబడాలి ప్రతిదినము. గమనించండి. అదే రీతిగా ఇంకో మాట చూసుకుందాము. దేవుని వాక్యపు సత్యమును బట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది సేవకుడు అయితే అధిక బలముతో యేసు సేవ చేయవలను, విశ్వాసివైతే అధిక బలముతో యేసును వెంబడింపవలను. అకార్డింగ్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఇఫ్ యు రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ and become a servant of God, you must serve Jesus with greater strength. If you are a believer, you must follow Jesus with greater strength. నీవు సేవకుడు అయితే అధిక బలము చేత నడిపింపబడు, దేవుని సేవ చెయ్యి. నువ్వు విశ్వాసివైతే అధిక బలము పొందుకొని యేసుని వెంబడించు. క్రీస్తు అనగా ముందు వెనక ఉన్న ఇంటి పేరు కాదు. క్రీస్తు అనగా అభిషక్తుడు. హూ ఈస్ క్రైస్ట్? క్రైస్ట్ మీన్స్ అనాయింటెడ్. హల్లెలూయా. కాబట్టి ఈ బలము ఎవరిది? దావీదు కీర్తన 62:11. దావీదు కీర్తన 62 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. చాలు. బలము తనదని. ఎవరిది బలము? దేవునిది. ఒకసారి నా బలము అని పలికినప్పుడు దేవుడు ఆ ఒక్క మాట ఎన్ని మార్లు వినబడింది? నాకు 2 మార్లు. మాట్లాడిందే ఒకటేసారి, కానీ ఎక్కువగా మారి 2 మార్లు నాకు వినబడ్డది. ఏమని? బలము దేవునిదని. నా దేవుడు మాట్లాడింది ఒక మారే, కానీ నా చెవులోకి వచ్చేసరికి 2 మార్లు వినబడ్డది. ఏంటిది? బలము తనదని. ఎలోహిం అనగా బలమైన వాడు. ఎలోహిం మీన్స్ ఆల్ పవర్ఫుల్ గాడ్ ఆర్ మైటీ వన్. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనం. 65వ అధ్యాయం 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. చాలు. బలమునే నడికట్టుగా కట్టుకొని తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. దేవుడు తన బలముతో సృష్టిని నిర్మించాడు, పర్వతములను నిర్మించాడు తన బలము చేత. దేవుడు తన అపారమైన బలముతో ఈ అనంత సృష్టిని చేసి ఉన్నాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ ఇన్ఫినైట్ క్రియేషన్ with his immeasurable power. 19వ కీర్తన 1 నుంచి 6 వచనాలు కూడా చదువుకుందాం. 19వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను,
అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తి నిలచించున్నట్లు తన పదమునందు పరిగెత్తి నిలసించుచున్నాడు. అతడు ఆకాశంలో ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు తన చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడుకకి మరుగైనది ఏదీ లేదు. చాలు. ఇక్కడ అంతరిక్షము ఏం చేస్తున్నది? పగలు మనకు బోధించుచున్నది, అంతరిక్షము మనకు జ్ఞానము నేర్పుతున్నది. దేవుడు ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. పగలు మార్నింగ్ we are getting teaching, at night we are getting wisdom and knowledge. చూడండి ఎంత గొప్ప మాట. వాటికి భాష లేదు, ఏమీ లేదు. రాత్రి ఏమో నాలెడ్జ్ మనం పొందుకుంటున్నాం అంతరిక్షాన్ని బట్టి, పగలేమో బోధింపబడుతున్నాము, మనకు బోధిస్తున్నది. సూర్యుడు ఒక గుడారము నుండి బయలుదేరుతున్నాడు. ఆ సూర్యుడి యొక్క వెలుగు బయలుదేరినప్పుడు పెళ్లి కుమారుడు ఏ విధముగా బయలుదేరుతాడో, యేసుక్రీస్తు రెండవ రహస్య రాకడప్పుడు ఆ విధముగా ఆ తేజోమయుడిగా ఎలాగా సాదృశ్యంగా రాయబడిందో, సూర్యుడు బయలుదేరినప్పుడు తన వెలుగంతా ప్రకాశించబడుతుంది. తన వేడిమి నుండి ఎవరు తప్పించుకోలేరు. హల్లెలూయా. ఈ సృష్టిని మాత్రమే కాదు, దానిని పరిపాలించుటకు మానవుని సృజించి ఉన్నాడు. దేవుడు సృష్టి చేశాడు కరెక్టే, కానీ ఈ సృష్టిని పరిపాలించమని బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనుషులమైన మనకు, దేవదూతలకు కాదు. దేవదూతలు మనుషులకు సేవ చేయడము, సృష్టిని పరిపాలించేది దేవుని బిడ్డలే. Not only did God create this creation, but He also created mankind to rule over it. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు. ఆది కాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచనం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురని పలికెను. ఏలుదురు, ఏలుబడి చేయాలి సృష్టిపై. సృష్టిని పూజించడం కాదు, సృష్టికి దాసులు కాదు, సృష్టిని నీవు ఏలుబడి చేయాలి. 27 వచనం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపం వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సబ్డ్యూ ఇట్ అండర్ యువర్ కంట్రోల్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడి. దేవుడు వారితో చెప్పెను. ఏలుదురుగాక నేను చదివాం. తర్వాత లోపర్చుకొనుడి అని చదివాం. తర్వాత ఏలుడి అని చదువుతున్నాం. డొమినియన్ ఓవర్ ఆల్. 8వ కీర్తన 5వ వచనం చదుదాం. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ బలహీనతపై విజయము పొందాలన్నా, నీ బలహీనతను జయించాలన్నా అది నీ చేతిలోనే ఉంది. ఎందుకు? అట్టి అధికారము దేవుని దగ్గర నీవు పొందుకొని ఉన్నావు ముందే. హల్లెలూయా. అదే రీతిగా ఇంకో మాట చూసుకుందాం.
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయింది. ఎందుకు? మనలను బలపరచడానికి. బలహీనులైన మనలను ఆ క్రీస్తు యుక్త కాలం భక్తిహీనుల కొరకు చనిపోయింది. అంటే బలహీనులైన మనలను బలపరచడానికి క్రీస్తు చనిపోయాడు. అంటే మనము బలవంతులు కావాలనే ఉద్దేశము దేవుంది. నీ కంటితో నీకు కనబడే బలహీనతను పరిశోధన చేసి నమ్మకూడదు. నీ కంటికి కనబడే బలహీనతలను, సమస్యలను చూసి నమ్మకూడదు. నీవు ఆధ్యాత్మికమైనటువంటి నేత్రములతో దర్శనమే గాని, ప్రవచనమే గాని, దేవుని స్వరమే గాని, నీవు ఆధ్యాత్మికమైనటువంటి నేత్రములతో దేవుని మాట విన్నప్పుడు, చూసినప్పుడు అది నమ్మితేనే నెరవేర్చబడుతుంది నీ జీవితంలో. అంతేగాని భౌతికమైనది కనబడేది అది నెరవేర్చబడదు. హల్లెలూయా. భౌతికమైన నేత్రములతో చూసే సమస్యలు నిన్ను భయాందోళన కలగజేస్తాయి, నిన్ను బలహీనపరుస్తాయి. కానీ ఆధ్యాత్మికమైన నేత్రములతో నీవు చూచినదే నమ్మి ప్రార్థన చేస్తే నీ భౌతికమైనటువంటి సమస్యలను, రోగమే గాని, వ్యాధే గాని, మరణకరమైన రోగమే గాని, దాన్ని నువ్వు జయించగలవు. హల్లెలూయా. అది నమ్మాలి. అథారిటీ అండ్ పవర్ మస్ట్ గో టుగెదర్. అధికారము మరియు బలము రెండు కలిసి ఉండాలి. ఎలోహిం మీన్స్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఎలోహిం అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. గుడ్ అండ్ ఈవిల్ ట్రీ వాస్ గాడ్స్ రిజెక్టెడ్ ట్రీ. మంచి చెడ్డల జ్ఞాన వృక్షము దేవుడు విసర్జించిన వృక్షము. దేవుని ప్రణాళిక ఏంటిదంటే ఆదాము స్త్రీ ఏలుబడి చేయాలి, భూమిని నిండించి ఏలుబడి చేయాలని. కానీ సాతానుడు అది చాలక ఇంకా కొంత ఆశ పెట్టి మీరే దేవుళ్ళు అయిపోతారు అనే మోసం చేసి ఆ తినకూడని పండు, నిషేధించబడిన పండును తినిపించి ఆదాముకు దేవుడిచ్చిన అధికారాన్ని దుష్టుడు దొంగలించాడు. అయితే యేసు క్రీస్తు ద్వారా, ఆయన శిలువ యాగము ద్వారా, ఆయన స్వరక్తం ఇచ్చి మనలను కడిగిన రక్షణ ద్వారా, అమూల్యమైన రక్తము ద్వారా మన పాపములను క్షమించుటను బట్టి ఆదాముకు ఏదైతే వాగ్దానం చేశాడో, తినక ముందున్న వాగ్దానము ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాము. ఏంటి అది? ఏలుబడి. హల్లెలూయా. ఏలుబడి. When Adam and Eve ate good and evil fruit of the tree, then they lost God's given power, dominance, glory, authority, and they received nakedness and sinful life. ఆదాము మరియు హవ్వ మంచి చెడ్డల జ్ఞాన వృక్ష ఫలము తిన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన బలము, తిననప్పుడు వారు పండు తిననప్పుడు ఎట్లుండే? బలము కలిగి, ఆధిపత్యం కలిగి, దేవుని మహిమ కలిగి, అధికారం కలిగి ఉండే. ఎప్పుడైతే పండు తిన్నారో వీటన్నిటిని కోల్పోయారు. ఏంటిది? బలం కోల్పోయారు, ఆధిపత్యం కోల్పోయారు, మహిమ కోల్పోయారు, అధికారం కోల్పోయారు. దిగంబరత్వము మరియు పాపపూరితమైన జీవితమును పొందుకున్నారు. ఏదైతే ఆదాము కోల్పోయాడో పండు తిని, దేవుడు నిషేధించిన పండు తిని, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకున్న మనము దేవుని యొద్ద నుండి బలము పొందుకొని ఉన్నాం, దేవుని యొద్ద నుండి ఆధిపత్యం పొందుకొని ఉన్నాం, దేవుని యొద్ద నుండి మహిమను పొందుకొని ఉన్నాం, దేవుని యొద్ద నుండి అధికారము పొందుకొని ఉన్నాము. హల్లెలూయా.
మొదటిగా మనము గమనించవలసింది ఏంటంటే, అభిషేకం బలహీనులను బలవంతులుగా పిలుచును. హల్లెలూయా. The anointing calls the weak to become strong. బలహీనులను పిలుస్తుందంట. అభిషేకము బలహీనులను బలవంతులుగా పిలుస్తుందంట. భౌతికంగా నువ్వు బలహీనుడవు, కానీ దేవుడు ఏమంటున్నాడు? బలవంతుడవు అంటాడంట. భౌతికంగా నువ్వు బలహీనురాలివి, ఎంతో బలహీనురాలివి, కానీ దేవుడు నిన్నేమంటున్నాడు? నువ్వు బలవంతురాలివి అంటాడు. ఉదాహరణకు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎవరితో? గిద్యోనుతో. హల్లెలూయా. ఈ మొదటి వచనం నుండి పరాక్రము గల బలాఢ్యుడా, వేలర్, పరాక్రమం, వీరత్వం, ధైర్యం గల వ్యక్తి అని పిలువబడుతుంది. మైటీ, యు మైటీ మ్యాన్ ఆఫ్ వేలర్, మైటీ వారియర్. అసలు గిద్యోను ఏంది? మిద్యానీయులతో యుద్ధమైతే ఏం చేశాడు? పారిపోయి గానుగ చాటున దాక్కున్నాడు. ఎక్కడుంది? మొదటి వచనం నుంచి 11 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నది. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండి వారిని తమ పశువులను గుడారంలోకి తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి గుండెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుకు ప్రవక్తనొకరిని పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడదు అని మీతో చెప్పుతుంది, కానీ మీరు నా మాట వినకపోతుంది. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్పతి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దొర్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చాలు. అసలు గిద్యోను పిరికోడు. యుద్ధం జరిగితే ఏం చేయాలి? యుద్ధంలో పాల్గొన్నాక గానుగు చాటుని వెళ్ళి దాచుకున్నాడు. కానీ దేవుని దూత ఏమంటుంది? పరాక్రమ గల బలాఢ్యుడా. అసలు తనకు తగిన మాటేనా ఇది? కాదు. పరాక్రమ గల బలాఢ్యుడా. అయితే 10వ వచనంలో మీరు అమోరీయుల దేశమును నివసించి వారి దేవతలకు భయపడకూడదు అని మీతో చెప్పితిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. దేవుని మాట వినకుండా ఆ దేశపు దేవతలకు భయపడ్డా. అప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు?
ఒక బలహీనుణ్ణి వెనుకున్నాడు, ఒక పిరికివాణ్ణి ఎన్నుకొని ఏమంటున్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా. చాలాసార్లు దృశ్యమైన మన బలహీనత పరిస్థితులను చూచుకొని నీరసించిపోతాం, దైవిక ప్రణాళిక నుండి దూరమైపోతాము. ఎప్పుడు మన బలహీనతను చూసి బలహీనులు అవుతాం. మన సమస్యలు మనకు బలహీనత పెంచుతూ ఉంటుంది రోజు రోజు. నీకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, నీవేమి గెలుస్తావు, నువ్వేం చేస్తావు అని ఈ సమస్యలన్నీ, ఈ బలహీనతలన్నీ ఏం చేస్తుంది? నిన్ను కృంగజేస్తుంది. కానీ దేవుడిచ్చిన వాక్యంను నమ్మి నువ్వు విశ్వసించి ప్రార్థించి దేవుని అభిషేకం పొందుకున్నప్పుడు నీ బలహీనతలను జయించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవిక ప్రణాళిక నుండి నువ్వు తొలగిపో, దేవునికి దూరం కావు. మన బలహీనతలు, మన సమస్యలు దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాయి. కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి దృశ్యమైనటువంటి విషయాలు ఈ భౌతిక నేత్రాలకు, వాటిని నమ్మొద్దు. అదృశ్యముగా కనిపించే, నీ నేత్రాలు కనిపించే అదృశ్యమైన విషయాలు నమ్మినప్పుడు ఈ దృశ్యమైన బలహీనతలను నువ్వు జయిస్తావు. ఆమేన్. Many times we will look at our visible weakness and difficult circumstances. We become discouraged and drift away from God's divine plan. నిన్ను నీవు ఏమని తలంచుకుంటున్నావో అన్నదానికన్నా దేవుడు నిన్ను ఎలాగ చూచుచున్నాడో గ్రహించాలి. హల్లెలూయా. నిన్ను నీవు ఏమని తలంచుకుంటున్నావో అన్నదానికన్నా దేవుడు నిన్ను ఎలాగూ చూచుచున్నాడో గ్రహించాలి. గిద్యోను బలహీనుడు, పిరికివాడు, యుద్ధానికి భయపడకుండా పారిపోయాడు, దాక్కున్నాడు. కానీ దేవుడు అన్న మాట ఏంది? పరాక్రమం గల బలాఢ్యుడా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. దట్స్ వై అపోస్టల్ పాల్ రైట్స్ as follows. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనినిత్యములు, అదృశ్యమైనవి నిత్యములో. నీ కంటికి కనిపించే భౌతికమైనవి తాత్కాలికమైనవి, నీ ఆధ్యాత్మికమైన కంటికి కనబడే అన్ని అవి నిత్యమైనవి. హల్లెలూయా. దృశ్యమైన సమస్యను చూసి కృంగిపోకు. అదృశ్యమైనటువంటి ఆధ్యాత్మికమైన నేత్రంలో చూసే అదృశ్యమైన వాటిని చూసి నమ్మి దృశ్యమైన బలహీనపరిచే బలహీనతలను జయించాలి. దృశ్యమైన వాటిని చూసి మోసపోకు. దృశ్యమైన వాటిని చూసినప్పుడు నిన్ను నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. దృశ్యమైన వాటన్నిటినీ నువ్వు గమనిస్తే, నమ్మితే నువ్వు మోసపోతావు. అదృశ్యమైన వాటిని నువ్వు చూసి నమ్మినప్పుడు దృశ్యమైన వాటిని నువ్వు జయిస్తావు. ఎందుకు? దృశ్యమైన వాటి అన్ని తాత్కాలికమైనవి, అదృశ్యమైన వాటన్నీ నిత్యమై ఉన్నాయి. హల్లెలూయా. With your physical eyes, that is a temporary situation, but with a spiritual eye,
what you are seeing in the unseen realm with a physical eye, that is a permanent. Hallelujah. That is the solution. Don't be blindly believe whatever you are seeing on the physical eyes. That is not the solution, my dear brothers and sisters. The solution is whatever you are seeing with a spiritual eye, that is the confirmation that you have overcome the world, overcome the situations, overcome everything that belongs to God. God's word is permanent. God's word is written through the Spirit of the Holy Spirit. Inspiration of the Holy Spirit. That's the word of God is revealing us. దేవుని ఆత్మ ద్వారా రాయబడినది పరిశుద్ధ గ్రంథము గాని భౌతిక నేత్రములతో రాయబడలేదు. ఆధ్యాత్మికమైన నేత్రముల చేత అదృశ్యమైన వాటిని విని చూసినవే ప్రవక్తలు దేవుని బిడ్డలు రాశారు. హల్లెలూయా. దృశ్యమైనవి తాత్కాలికమైనవి, అదృశ్యమైనవి నిత్యమై ఉన్నది. ఈ దృశ్యమైన సమస్యలను అదృశ్యమైన వాటిని చూసి నమ్మినప్పుడు ఈ దృశ్యమైన బలహీనతలను మనము జయించగలము. అందుకే పౌలుకు ఒక సందేహం వచ్చింది తనకున్న బలహీనతను బట్టి. అందుకని ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అంటున్నాడు. ఓ డెత్ వేర్ ఇస్ మై థ్రోన్, నీ ముళ్ళెక్కడా, వేర్ ఇస్ యువర్ థ్రోన్ ఓ డెత్ అంటున్నాడు. అంటే ఏంటిది? అదృశ్యమైన వాటిని నమ్మి దృశ్యమైన మరణకరమైన ముళ్ళును జయించమని సంకేతం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కలిగిన వ్యక్తి ఈ లోకములో ప్రత్యేకమైన వాడు గనుక మనలను మనము కించపరచుకొని తగ్గింపు అనే పేరుతో దైవ ప్రణాళికను చేయలేక కొందరు శక్తివంతమైన పరిచర్యలు చేయలేక కాలక్షేపము చేస్తున్నారు. ఏంటిది? దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి తగ్గింపని దేవుని అధికారాన్ని పక్కన పెట్టి తగ్గించుకునే పేరుతో ఆ ముసుగులో పడి దేవుడు మనకిచ్చిన అభిషేక అధిక బలమును పక్కన పెట్టి ఈ దృశ్యమైన వాటిని చూసి బలహీనపరచబడి శక్తివంతమైనటువంటి పరిచర్య, శక్తివంతమైన క్రైస్తవ జీవితం కొనసాగింపబడట్లేదు. గమనించాలి. కాబట్టి a person who has God in special in this world, therefore some people belittle themselves and under the guise of humility fail to fulfill God's plan and spend their time without carrying out powerful ministries. తగ్గింపు అనే పేరుతో, తగ్గింపు అనే ముసుగుతో దేవుని శక్తిని, అధిక బలాన్ని కోల్పోతున్నాం. ఎక్కడ తగ్గించుకోవాలో తగ్గించుకోవాలి, ఎక్కడ దేవుడు హెచ్చించాలో అక్కడ ఉన్న హెచ్చింపును పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, అభిషేకం బలహీనునికి ధైర్యం ఇచ్చును. అభిషేకం బలహీనునికి ధైర్యం ఇచ్చును. ద అనాయింటింగ్ గివ్స్ కరేజ్ టు ద వీక్. దేవదేవుడు మానవులో ఉండి బలహీనతలను చూడక వానిని బలమైన వ్యక్తిగా చూచుచు బలమైన వానిగా చేయుచున్నాడు. మనకున్న ప్రాబ్లమ్స్ చూసి, మనకున్న బలహీనతలు చూసి దేవుడు మనల్ని బలహీనులు అంటలేడు, బలవంతుడు అంటున్నాడు. ఎందుకు? ఆయన మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన వాటి మీద దృష్టి నుంచి మాట్లాడుతున్నాడు కానీ భౌతికమైన మన సమస్యలను చూసి ఆయన మనలను బలహీనులు అనట్లేదు, బలవంతులు అంటున్నా. కాబట్టి అభిషేకం పొందుకుంట ద్వారా నువ్వేం పొందుకుంటావు? ధైర్యం పొందుకుంటావు.
న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి ఉమ్, బలము తెచ్చుకొని ఉమ్, వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఉమ్. ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, చూడండి, బలము తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని మిద్యానీయులతో యుద్ధం చేయంటున్నాడు. ఎవరితో? గిద్యోనుతో ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడాలంటే దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మవలెను. హల్లెలూయా. If a person wants to be used a strong vessel in God's hand, they must believe in the promise given by God. You must believe in God's promise. దేవుని వాక్యాన్ని నమ్మాలి. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ఏది చూసి నమ్మాలి, ఏది చూసి నమ్మకూడదు. దృశ్యమైన వాటిని చూసి నమ్మకూడదు, అదృశ్యమైన వాటిని చూసి నమ్మాలి. అదృశ్యమైన వాటిది అంటే ఏంటిది? నీ భౌతిక నేత్రములకు కనపడనిందే అదృశ్యమైంది. ఆ అదృశ్యమైన వాటిని ఎలా చూడగలవు అంటే ఆధ్యాత్మికమైన నేత్రములతో ఆ అదృశ్యమైన వాటిని చూడగలవు. భౌతిక నేత్రములతో అదృశ్యమైన వాటిని నువ్వు చూడలేవు. దృశ్యమైన సమస్యలు, దృశ్యమైన శోధనలు, దృశ్యమైన మరణకరమైన వ్యాధులు, దృశ్యమైన ఆర్థిక ఇబ్బందులు, ఆ కలుగుట పరిస్థితిని బట్టి చూసి నమ్మకుండా అదృశ్యమైన ఆధ్యాత్మికమైన దేవుని వాక్యమును నమ్మి ఆధ్యాత్మిక నేత్రములతో అదృశ్యమైన వాటిని చూసి నమ్మినప్పుడు నీ దృశ్యమైన సమస్యలను, రోగములను, వ్యాధులను, బాధలను అన్నిటిని నువ్వు జయించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మే నీకు సమస్తము సాధ్యము. ఏమి చూసి నమ్మాలి? దేవుని వాక్యం చూసి నమ్మాలి. ఏమి చూసి నమ్మాలి? అదృశ్యమైన వాటిని చూసి నమ్మాలి, కానీ దృశ్యమైన వాటిని చూసి నమ్మకూడదు. దృశ్యమైన వాటిని చూసి నమ్మితే నీవు మోసపోతావు, బలహీనపరచబడతావు, నీ సమస్యలే నిన్ను కృంగజేస్తాయి. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూసుకుందాం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనం మనకు తెలిసిన వాక్యం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. ఇది మనుషులకు అసాధ్యమే. ఈ సమస్యను జయించడం మనుషులకు అసాధ్యమే. ఎందుకు? మనుషులందరూ భౌతికమైన వాటిని చూసి నమ్ముతున్నారు కాబట్టి వారికి అసాధ్యమే. ఆధ్యాత్మికమైన దేవుడు మనకు అనుగ్రహించే వాటిని చూసి నమ్మినప్పుడు మనకు సాధ్యమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను తన పరిస్థితిని కానీ, గొప్ప పరిస్థితిని కానీ, ఇవి ఏవి చూచినా దాన్ని బట్టి నాయకుడు కాలేడు, ఇజ్రాయేలును రక్షించలేడు. యెహోవా దూత పలికిన మాటని బట్టే, దేవుడే స్వయముగా పలికిన మాటని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అంటే గిద్యోను దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు యుద్ధం చేయడానికి? మిద్యానీయులపై దేవుని నోట నుండి వచ్చు మాటను బట్టి, దేవుని దూత నోటి నుండి వచ్చిన మాటను నమ్మాడు. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటను పట్టుకోవాలి.
Gideon could not become a leader or deliver the Israelites by looking at his circumstances or the greatness of the situation. He gained courage by believing the words spoken by the angel of the Lord, recognizing that it was God himself who has spoken to him. నీవు ప్రార్థించి దేవుని నుండి ఒక మాట కొరకు కనిపెట్టండి. దేవుడు బయలుపరిచిన ఒక మాట నిన్ను బలమైన ఘనమైన పాత్రగా చేయును. హల్లెలూయా. Pray and wait upon God for a word from him. A word revealed by God will make you a strong and honorable vessel. హల్లెలూయా. దేవుని మాట పట్టుకో బలవంతుడు అయిపోతావు. దేవుని మాట పట్టుకో బలవంతురాలు అవుతావు. నీవు బలహీనుడవే, దేవుని మాట బలమైనది. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనుడవే, కానీ దేవుని మాట బలహీనుడైన నీకు బలము కలగజేస్తుంది. మూడవది, అభిషేకములో ఉన్న అధిక బలముతో గిద్యోను మిద్యానీయులను ఓడించెను. అభిషేకముతో ఉన్న అధిక బలముతో గిద్యోను మిద్యానీయులను ఓడించెను. Gideon defeated Midianites with the greatest strength that came through the anointing. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడయుందును గనుక ఒక మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయమని సెలవిచ్చెను. చూడండి, చేయుదు అని సెలవిచ్చెను. అంటే మిద్యానీయులు ఎంతో మంది ఉన్నారు, ఇసుక రేణుల వలె ఉన్నారని రాయబడింది. కానీ వాళ్ళందరినీ ఒక మనిషిని చంపినట్టు అందరినీ చంపేస్తామని దేవుడు మాట్లాడు. ఎంత గొప్ప ధైర్యపు మాట. గిద్యోని దగ్గర ఎంతమంది ఉన్నారు సైన్యం తెలుసా? గిద్యోని తరఫున పూర్తిగా 32,000 మంది. గొప్ప సైన్యముతో ఉన్న దానికంటే దేవుడు ఒక వ్యక్తితో ఉంటే ఎంతో గొప్ప. వాస్తవంగా లెక్కలేనంత విస్తార సైన్యం పైకి యుద్ధానికి వెళ్ళడం చిన్న విషయం కాదు. అతడు బూర ఊదింపగా 32,000 మంది గిద్యోనుతో కలిసి యుద్ధం చేయుటకు కూడిరాక. హ్యావింగ్ గాడ్ విత్ వన్ పర్సన్ ఈస్ ఫార్ గ్రేటర్ దాన్ having a mighty army. Going into battle against a vast, seemingly countless army is no small matter. When Gideon blew the trump, 32,000 men gathered to fight alongside him. గిద్యోనుతో 32,000 మంది కలిసి యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ మాట 1 నుండి 25 వచనాల వరకు ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 25 వచనాల వరకు ఉంటుంది. చదువుకోండి. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు ఏమంటాడు, ఈ 32,000 మంది నాకు ఇష్టం లేదు. అయితే నువ్వు ఒక ప్రకటన చెయ్యి. ఒకవేళ ఈ 30,000 మంది కలిసి మిద్యానీయులు గెలిచారనుకో, మా హస్తములతో మా చేతులారా మేము గెలిచాము కాబట్టి నాకు ఘనత రాకుండా వీళ్ళు చేస్తారు. కాబట్టి గిదియోను నువ్వు ఈ విధముగా చెప్పు అన్నాడు. మీలో ఎవరైనా భయపడుతున్నారా? ఈ యుద్ధముపై యుద్ధం చేయడానికి ఎవరైనా భయపడుతున్నారా? వారు వెళ్ళిపోండి అంటాడు గిద్యోను. అందులో ఏమవుతారు? కొంతమంది వెళ్ళిపోతారు. ఎంతమంది? 3వ వచనం. 2,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చూడండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చింది. అప్పుడు జనులలో నుండి 22,000 మంది 22,000 తిరిగి వెళ్ళిపోయింది. అంటే 32,000 నుండి 22,000 మంది వెళ్ళిపోయారు. వీళ్ళలో ఏమి లేదు,
విశ్వాసము బలహీనులు. ఎందుకంటే వీళ్ళు 32,000 మంది, వాళ్ళేమో సంఖ్య ఎక్కువ ఉన్నది మిద్యానీయులని. వీళ్ళు యుద్ధము చేయకముందే భయపడుతున్నారు. ఈ భయపడేటోళ్ళని పంపించేయమన్నాడు. తర్వాత ఎవరైతే నీటి దగ్గర తమ చేతులతో నీళ్లు తీసుకొని త్రాగుతారో వాళ్ళ నుంచమన్నాడు. అలా తాగలేకుండా ఉండే వాళ్ళని పంపించేయమన్నాడు. అంటే కొంతమంది నీళ్లు చేతులతో తీసుకొని తాగారు, మిగతా వాళ్ళు మోకాళ్ళుండి తాగారు. అది కుక్క వల్లి తాగడం అని ప్రస్తావించాడు. ఎవరైతే మోకాళ్ళ నుండి తాగారో వాళ్ళని పంపించేశాడు. ఎవరైతే నిలుచొని వంగి నీళ్లు తీసుకొని హస్తములతో త్రాగాడో వాళ్ళని నిలిచారు. వారి సంఖ్య ఎంత? 300 మంది. ఈ 300 మంది 3 విధములుగా విభజించాడు. 100 100 100. కుడి చేత ఖడ్గం ఉన్నది, ఎడమ చేత డివిటి ఉన్నది. ఆ డివిటి కుండలో ఉన్నది, పాట్, జార్. అయితే గిద్యోను అంటాడు, నేను ఎప్పుడైతే వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళ స్థలానికి వెళ్ళినప్పుడే మీరు నా చేతిలో ఉన్న కుండ ఎట్లా పలగొడతారు, మీరందరూ కుండలు పలగొట్టేసిండు అంటాడు. కేకలేసి ఏమని చెప్పమన్నారు? గిద్యోను దేవుడు యెహోవా దేవునికి జయము. అందుకే ఆ 300 మంది అదే విధంగా చేసినప్పుడు ఒకటేసారి మిద్యానీయులు పారిపోయారు. హల్లెలూయా. కాబట్టి గిద్యోను మిద్యానులపై విజయము సాధించాడు. కారణం ఏంటి తెలుసా? అభిషేకం ఏం చేస్తుంది? బలహీనునికి ధైర్యం ఇచ్చును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటిదంటే అభిషేకం అధిక బలం. విశ్వాసము బలమైతే అభిషేకము అధిక బలం. దేవుని ఆత్మచేత నింపబడి అధిక బలముతో మనము ముందుకెళ్ళాలి. ప్రతిదినం సమస్యలు ఎక్కువైతున్నాయి, శోధనలు ఎక్కువైతున్నాయి, సమయము రోజు రోజు తక్కువైతుంది, సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. వీటిని జయించడం ఎట్లా? నీ సాధారణమైన విశ్వాసము పనిచేయదు, సాధారణమైన నమ్మకము పనిచేయదు. నీ సాధారణమైన విశ్వాసమును అసాధారణమైన విశ్వాసముగా మార్చుకోవాలంటే దానికి తగింది దేవుని అభిషేకము. దేవుని అభిషేకం చేత నింపబడాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోనికి ఒక్క క్వాలిటీ లేదు దేవుడు అనడానికి, కానీ గిద్యోనులో దేవుడు ఏం చూశాడు? ఆధ్యాత్మికమైన ప్రణాళిక తన పట్లేదో చూశాడు, కానీ భౌతికమైన బలహీనతలను చూసి దేవుడు తీర్పు తీర్చలేదు. నువ్వు ఒక విశ్వాసిగా ఉండొచ్చు, ఒక సంఘానికి వెళ్ళే చిన్న సంఘమైనా, కానీ ఒక భక్తిగా వెళ్తున్నావు, ఒక ప్రార్థనతో వెళుతున్నావు. నువ్వు ఒక సేవకుడు, చిన్న సంఘమే ఉండొచ్చు, కొన్ని ఒక పెద్ద సంఘమే ఉండొచ్చు, కానీ నువ్వు ఒక భక్తిగా వెళుతున్నావు, ఒక ప్రార్థన పూర్వకంగా వెళుతున్నావు. అభిషేకం అనే అధిక బలము చేత నడిపింపబడుతున్నావు. నడిపింపబడినప్పుడు నీ జీవితం అంతా శక్తివంతమైన జీవితము చేత కొనసాగింపబడుతుంది. అప్పుడు నువ్వేమంటావు? ఓ బలహీనత, నీవు నన్ను ఏమీ చెయ్యలేవు. ఆమేన్. ఓ రోగమా, ఓ వ్యాధి, ఓ బలహీనత, నీవు నన్ను చంపజాలవు, నీవు నన్ను ఏమీ చేయలేదు. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, అద్భుతములు చేయవాడు. నేను అభిషేకింపబడిన దేవుని బిడ్డను. ఈ అభిషేకములో అధిక బలం ఉన్నదని నేను నమ్ముచున్నాను. కాబట్టి నా బలహీనతలు, నా సమస్యలు అన్నిటిని నేను జయిస్తూ ముందుకెళ్తాను. హల్లెలూయా. అవి ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు, ఎన్ని నేను ప్రతిదినం 10,000 సమస్యలు వచ్చినా, లక్షల కోట్ల దయ్యాలు నన్ను శోధించాలని, నా చుట్టుముట్టిన నన్ను చంపేయాలని నేను భయపడను. ఎందుకు? నేను పొందుకున్నది అభిషేకం. నాలో
లక్షల కోట్ల దయ్యముల కంటే అధిక బలం ఉన్నది. ఎందుకు? నేను భౌతికంగా ఒక వ్యక్తిని, కానీ లక్షల కోట్ల దయ్యములను సాతానులను వెలగొట్టే అధిక బలము నాలో ఉన్నది. కనపడటానికి భౌతిక ఒకనే, కనబడకుండా కనిపించేది అదృశ్యమైంది అధిక బలమనే అభిషేకం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు అభిషేకము చేత నడిపింపబడుతూ ముందుకెళ్ళాలి. ఇంతవరకు నడిపింపబడలేదు అనట్లేదు. వాక్యమును పట్టుకో, విజయవంతంగా ముందుకెళ్ళు. సమస్యలు చూసి భయపడకు. సమస్య అదృశ్యమైనది, సమస్యను జయించేది అదృశ్యమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను వెళ్ళు ప్రతి మార్గములో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఓ మరణమా, ఓ బలహీనత, ఓ రోగమా, ఓ సమస్య, ఓ ఆర్థిక ఇబ్బంది, నీ ప్రభావితము నా పైన ఎంతవరకు? నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నేను నిన్ను జయించగలను. ఆమేన్. నేను నిన్ను జయించగలను, జయిస్తాను. అభిషేకములో ఉన్న అధిక బలాన్ని మనము గమనించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు లేచిలపడండి, నోరు తెచ్చి ప్రార్థన చేయండి. శకర కోంద రకమ సుకర కోంద రకమ మమ రకాంద 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 రకమమ శకర కోంద రకమ మమ రకాంద రి శబర భో రకాంద రకాంద రకాంద. అభిషేకం అధిక బలము, అభిషేకం అధిక బలము. నమ్మి విజయం సాధించాలి, నమ్మి విజయం సాధించాలి. రకోంద రకమ సుకురుకోంద రకమ. ఆరాధిస్తుంటే నేను వచ్చి మీ తల మీద హస్తముస్తాను. ప్రభు అభిషేకం పొందుకొని విజయవంతురాలుగా ముందుకెళ్ళు, విజయవంతులుగా ముందుకెళ్ళు, పరిశుద్ధ జీవితంతో ముందుకెళ్ళు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడు కృప నీ మీద ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, రకోంద రకాంద రకాశక రకోంద రకమమ సుకరు కోందరి రబర భో రకోందరి రకాంద 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 రకమ సుకరు కోంద రకమమ రకోందరి. నీలో ఉన్న బలహీనతను దేవుడు చూడట్లేదు, నీలో ఉన్న ఆధ్యాత్మికమైన పిలుపును దేవుడు చూచుచున్నాడు. God is observing your calling, not your physical appearance. God is not searching your financial crisis is small. God is not watching that you are not so rich, not so strong. God is watching always your calling, because He knows everything about you before the beginning of the creation of the world. దేవుడు నీ బలహీనతను చూడట్లేదు, నీ సమస్యలను చూడట్లేదు. దేవుడు ఏం చూస్తున్నాడంటే దేవుడు భూమిని ఆకాశంను సృజించక మునుపు నీ మీద విశ్వ ప్రణాళిక ఏదున్నదో అది చూచి నీతో మాట్లాడుచున్నాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ సమస్య, నువ్వెక్కడా? ఓ బలహీనత, నువ్వెక్కడా? రకోంద రకమ సుకురు కోందరి. స్తోత్రం, స్తోత్రం చెల్లించండి. చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించండి. ఎవరు మౌనంగా ఉండదు. ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదుకిచ్చిన అభిషేకం నాకు కావాలయా, గొలియాతుపై విజయమును నేను పొందాలయా. దావీదుకిచ్చిన అభిషేకం నాకు కావాలయా,
అభిషేకింపబడిన నీవు చీకటిని జయించు. చీకటి పారిపోవాలి. నేను చూచి దేవుని వెలుగు ధరించుకున్న నీవు, అభిషేకింపబడిన నీవు ప్రతి దినము సమస్యలను జయించు. ప్రతి దినము పోరాడు. అభిషేకింపబడి అధిక బలం పొందుకొని జయించు. దేవుడు నిన్ను ఏలుబడి చేయమంటున్నాడు. దాస్యపు ఆత్మనియలేదు దేవుడు నీకు, దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. కాబట్టి విశ్వసించి ముందుకెళ్ళు.
విశ్వసించి ముందుకెళ్ళి విజయవంతంగా నీ జీవితాన్ని కొనసాగించు. ఇదే ప్రభు నేను ప్రార్థింపదయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా, నిరంతరం ప్రార్థింపు కృపణీయుమా, నిరంతరం ప్రార్థింపు కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అందరు కూర్చున్నట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం.